విజయవాడలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల పైన నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావడం లేదు. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బాణుడు బగబగమంటున్నాడు. ఉదయం 6 గంటల 30 నిమిషాల ఆ ప్రాంతం నుంచి కూడా ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. 7 గంటల సమయంలోనే బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఇక 10 గంటల ప్రాంతాల వరకు బయట కొంతవరకు ప్రజలు తిరుగుతూ ఉన్నారు. 10 గంటలకి పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు. బయట ఉన్న ఎండలు నిప్పుల కొలిమిలా మారిపోతుంది. దీంతో బయటకు వచ్చేవారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారు బయటకు వచ్చేవారు తగు జాగ్రత్తలు తీసుకుని కానీ బయటకు రావాలంటే ఇష్టపడటం లేదు. మరి వైద్యులు కూడా అదే సూచిస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం అంటున్నారు వైద్యులు. ఈవినింగ్ 4-5 గంటల వరకు కూడా ఎవరు బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో బయటకు వెళ్ళాలి, ఈ సమయంలో బయటకు వెళ్ళాలి అనుకుంటే తగిన జాగ్రత్తలు అవసరం అంటున్నారు. అంటే కళ్లకు సంబంధించి ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు. అలాగే బదులుగా ఉండే దుస్తులు, కాటన్ దుస్తులు ధరించాలంటున్నారు. బయటకి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే మాత్రం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అలాగే అత్యధిక శాతంలో ఎక్కువ సార్లు వాటర్ తీసుకోవాలి. ఇంకా కొబ్బరి బొండాలు లాంటివి కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయాలంటున్నారు. అలాగే రహదారులకి అక్కడక్కడ కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆటో కార్మికులు, సామాన్య ప్రజలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి సార్ ఎండలు, ఎట్లా ఉన్నాయి? మీరు ఎట్లా బయటకు వస్తున్నారు? ఆటోకి సంబంధించి కిరాయిలు ఎట్లా ఉంటున్నాయి? ఎండలు మరీ దారుణంగా ఉంటున్నాయి. జనాలు రోడ్డు మీద రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చి తోలుకుందాం, తోలాలి, తోలకపోతే జీవనం గడని పరిస్థితి. కానీ రావాల్సి వచ్చి వస్తున్నాము. తీరా వస్తే ఇక్కడ జనాలు లేక, కిరాయిలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఒక చలివేంద్రం ఏర్పాటు చేసాము. వారానికి మా స్థానాన్ని బట్టి వారానికి ఒకసారి మజ్జిగ ఎర్పాటు చేస్తున్నాం. అందరం కలిసి మా యూనియన్ తరఫున మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వేరే రాత్రులు ఏమైనా వస్తే రోజుగాడ మజ్జిగ పంపిణీ కూడా చేయాలని ఆలోచనలో ఉన్నాము. ఎట్లా ఉన్నాయండి కిరాయిలు, ఎట్లా ఉంటున్నాయి? ఏంటి కిరాయిలు ఉండట్లా మేడం. ఎండకు కూడా ఎవరు రావట్లేదు. అసలు మరీ ఘోరంగా ఉంది. ఎక్కడైనా చలివేంద్రాలు పెట్టిన చోట మజ్జిగ ఎక్కువ పంచితే చాలా అవసరం. ఎందుకంటే వేడిగా మజ్జిగ తాగితే కొద్దిగా కొద్దిగా చల్లదనం అనేది, వేడి అనేది తగ్గుతుంది. ఎక్కడ చలివేంద్రాలు పెట్టిన చోట కొన్ని చోట్ల అయితే మజ్జిగ ఓన్లీ మంచిగానే పెంచుతున్నారు. కొద్దిగా మజ్జిగ కూడా పంచితే కొద్దిగా చాలా వరకు బెనిఫిట్గా ఉంటుందని నాకు. ఆటో కార్మికుల పరిస్థితి ఇలా ఉంది. సాధారణ ప్రజలు ఉన్నారు. ఎలా ఉన్నాయి సార్ ఎండలు? ఎలా ఉన్నాయి? బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడే ఎలా ఉన్నాయంటే రేపు 25వ తారీఖు నుంచి రోహిణీ కార్తీక అంటున్నారు. రోహిణీ కార్తీక మరి ఆ 10 రోజులు మరి జనాలు ఏ విధంగా బయటికి రావాలో, ఏ విధంగా బతకాలో కూడా అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారు, ఇది వారధండి. నిత్యం ప్రయాణికులతో అర్ధరాత్రి కూడా ఎంతో రద్దీగా ఉండే ఈ వారధి ఈ టయానికి కనీసం ఎంత బోసిపోయిందో మీరే చూడండి. ఇది వారధనే కాదండి, విజయవాడ నగరంలో అనేక రోడ్లు కూడా ఇలాగే ఎంతో దారుణంగా ఉంటున్నాయి. ఆటో కార్మికులుగా మేము చేసుకుంటున్నాము. కానీ మాకు 11 అయితే చాలండి. 11 అయితే రోడ్ల మీద జనాలు ఉండట్లేదు. ఇంకా నిత్యం ఇంకా బయటికి తిరగాల్సిందే కాబట్టి ఎలాగలా వస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో మరి ప్రజలు కానీ మరి వృద్ధులు కానీ ఎలా బతుకుతారు అనేది మాకు కూడా కొంచెం ఆందోళనగానే ఉంది. చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చలివేంద్రాల్లో ఏర్పాటు చేసి మధ్యగా కూడా పంపిణీ చేయాల్సిందిగా వీరంతా కోరుకుంటున్నారు. అలాగే నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా ఎండలకి బయటకు రావాలంటేనే భయపడుతున్న ఈ పరిస్థితుల్లో ఆటో కార్మికులందరూ కూడా వారికి ఆటో కిరాయిలు దొరక్క మేమంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటున్నారు. అయితే తప్పని పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం బయటికి రావాల్సి వస్తుంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ రోహిణీ కార్తీ రాకముందే రోడ్లు కూడా బద్దలైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2 వీలర్స్ కూడా అగ్నికి ఆహుతవుతూ ఉన్నాయి. ఎక్కువగా పెట్రోల్ మొత్తాన్ని కూడా ఫుల్ చేయించొద్దని పెట్రోల్ బంకుల్లో కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఆర్కేతో స్వప్న.